ఐపీఎల్ 2025-18 ఎడిషన్ చాలా రసవత్తరంగా అయితే సాగుతుంది. ప్రీవియస్ సీజన్లో రన్నరప్ గా నిలిచిన ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో వెనకబడిపోయింది. అయితే ఈ రోజు కంటెంట్ మాత్రం ఎస్ఆర్హెచ్ గురించే. స్వయంగా కెప్టెన్ స్టార్ పేసర్, అతడికి తోడుగా ఒక సీనియర్ ఫాస్ట్ బౌలర్, వీరితో పాటు ఒకప్పటి పర్పుల్ క్యాప్ హీరో పేసర్గాను తెచ్చుకుంది. ఇంతమంది స్టార్లున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ మాత్రం తీసికట్టుగానే తయారైంది. ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంటే అందరికీ హడల్. ఇప్పుడు మాత్రం వీరి బౌలింగ్ లో ప్రత్యర్థి బ్యాటర్లు వీరబాదులు బాదుతున్నారు అని ఫ్యాన్స్ గురి చేస్తుందని చెప్పుకోవచ్చు నిరాశ. తాజాగా పంజాబ్ కింగ్స్ హైదరాబాద్ పై 240+ స్కోర్ పరుగులు చేయడం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. బ్యాటర్లు రాణించి భారీ టార్గెట్ ను ఛేదించారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మరొక ఓటమి తప్పదనేది మీకు అర్థం అవ్వాల్సిందే. టీ20లో బ్యాటర్లదే అవాని తెలిసిందే, కానీ తెలివిగా బంతులేస్తే వారిని కట్టడి చేయొచ్చని కొందరు బౌలర్లు ఆల్రెడీ ఈ సీజన్లోనే నిరూపించారు. పవర్ ప్లేలో బ్యాటర్లు విరుచుకుపడుతూ ఉంటారు. అక్కడ వికెట్లు తీసి సత్తా చాటిన స్టార్ పేసర్లు ఉన్నారు. ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ కూడా ఒకరని చెప్పుకోవచ్చు. అతడిని వదిలేసిన ఎస్ఆర్హెచ్ షమీని తీసుకుంది. షమీ కూడా సీనియర్ అనే చెప్పుకోవచ్చు. భారత్ తరపున ఎన్నో మ్యాచ్ల్లో గెలిపించాడు. ఐపీఎల్లోనూ పలు సీజన్లో తన సత్తా ఏంటో చూపించాడు. గుజరాత్ టైటన్స్ తరపున గత ఎడిషన్లో అదరగొట్టేశాడు. అలాంటి బౌలర్ నుంచి హైదరాబాద్ అభిమానులు చాలా ఆశించారని చెప్పుకోవచ్చు. తీరా ఇక్కడికి వచ్చాక నాణ్యమైన ప్రదర్శన చేయలేక ఇబ్బంది పడిపోతున్నాడు. గత 5 మ్యాచ్ల్లో కనీసం 11 ఎకానమీతో పరుగులైతే సమర్పించుకున్నాడు. తాజాగా పంజాబ్తో మ్యాచ్లో ఏకంగా 4 ఓవర్ల బౌలింగ్ చేసి 75 పరుగులైతే సమర్పించుకున్నాడు. 6 మ్యాచ్ల్లో కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటే వైవిధ్యంగా బంతులేస్తేనే ఫలితం సానుకూలంగా వస్తుందనేది కాదనలేని సత్యంగా మాట్లాడుకోవచ్చు. ఈ విషయంలో మహమ్మద్ షమీ కాస్త సమయస్ఫూర్తి ప్రదర్శించాలి. స్లో బంతులు, ఆఫ్ కట్టర్లు, బౌన్సర్లను సరైన సమయంలో సంధిస్తేనే ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలమని క్రికెట్ విశ్లేషకుల సూచన అయితే తెలుస్తుంది. కెప్టెన్ పాట్ కమిన్స్ సూపర్ బౌలర్. ఆసీస్ జట్టును బౌలింగ్ ప్రతిభతో గెలిపించాడు. గత ఐపీఎల్ సీజన్లోనూ హైదరాబాద్ను ఫైనల్కు తీసుకెళ్లాడు. మరి అలాంటి కమిన్స్ నుంచి ఈసారి పేలవ బౌలింగ్ రావడం అభిమానులు షాక్ గురి చేస్తుంది. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. షమీ తేలిపోవడంతో ఆ భారం కమిన్స్ పైన పడుతుందనేది కొందరి వాదన. గతంలో పవర్ ప్లే స్పెషలిస్ట్ బౌలర్ భువనేశ్వర్ నుండి ముందుండి నడిపించేవాడు. తొలి 6 ఓవర్లో ప్రత్యర్థికి చెందిన బ్యాటర్లను ఒత్తిడికి గురి చేసి వికెట్ తీసేవాడు. ఆ తర్వాత నటరాజన్ కూడా కట్టుదిట్టంగా యార్కర్లతో బౌలింగ్ చేసేవాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా కమిన్స్ విజృంభించేవాడు. ఈసారి కొన్ని మ్యాచ్ల్లో పర్వాలేదనిపించినా సరిపోవటం లేదు. 6 మ్యాచ్ల్లో 4 వికెట్లే పడగొట్టాడు. ఆడమ్ జంపాను 2 మ్యాచ్ల్లో ఆడించినా దానివల్ల పెద్దగా ఇంపాక్ట్ అయితే గేమ్ మీద చూపించలేదు. 8 ఓవర్లో ఏకంగా 94 పరుగులే సమర్పించుకున్నాడు. అయితే హైదరాబాద్ తరపున హర్షల్ పటేల్ టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇప్పటి వరకు 8 వికెట్లు తీశాడు. కానీ భారీగా పరుగులు ఇస్తుండటం కలవరానికి గురి చేసే అంశంగా మాట్లాడుకోవచ్చు. మొత్తం 17 ఓవర్లో 164 పరుగులు, దాదాపు 9 పైన ఎకానమీతో సమర్పించుకున్నాడు. యువ స్పిన్నర్ జీషన్ షా అన్సారీ తనకొచ్చిన ఛాన్సెస్ సద్వినియోగం చేసుకుంటున్నాడు. అలాగే సమర్జిత్ పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లపైనే ఎక్కువ ఒత్తిడి ఉంది. ఓడిపోయిన వాటిల్లో బ్యాటింగ్ విభాగం సరిగా ఆడలేని విమర్శలు చేసినా కీలకంగా వ్యవహరించాల్సిన బౌలింగ్ ఏ దశలోనూ మెప్పించలేదు. పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా లేనప్పుడు బౌలర్లే బాధ్యతాయుతంగా ప్రత్యర్థిని కట్టడి చేయాలి. అలా జరగడంలో విఫలమైనందునే సన్ రైజర్స్ వరుసగా 4 పరాజయాలు ఎదురైనట్లు గణాంకాలు చూస్తే తెలిసిపోతుంది. ఎస్ఆర్హెచ్ ఇంకా 8 మ్యాచ్లు అయితే ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఖాతాలో 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ప్లే ఆఫ్ చేరుకోవాలంటే కనీసం 6 మ్యాచ్ల్లో గెలవాలి ఈ రిమైనింగ్ 8 మ్యాచ్లు అని చెప్పుకోవచ్చు. అలా జరగాలంటే కేవలం బ్యాటింగ్తోనే కాకుండా మెరుగైన బౌలింగ్ తోడుండాల్సి ఉంది. అలాగే క్యాచ్ డ్రాప్స్ కూడా ఎస్ఆర్హెచ్ కలవరపెడుతున్నాయి. ఫీల్డింగ్లో కూడా చాలా మెరుగవలసిన అవసరం అయితే ఉంది. అయితే ఐపీఎల్ 2025-18 ఎడిషన్లో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కు చేరుతుందనుకున్నారా లేదో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.